హాయ్ ఫ్రెండ్స్. ఇంతకుముందు ఒక న్యూస్ సంచలనం రేపింది సోషల్ మీడియా అంతా. ఇది బెట్టింగ్ యాప్స్ పైన. ఆ తర్వాత మెల్లమెల్లగా బెట్టింగ్ యాప్స్ ఏ విధంగా అయితే డిక్రీజ్ అవుతూ వచ్చిందో, దెన్ ఆఫ్టర్ ఏ విధంగాను కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్కి కానీ వేరే అదర్ పీపుల్స్కి ఇన్కమ్ సోర్స్ అనేది తగ్గిపోయింది. సో ఆ తర్వాత వీళ్ళకి ఒక వచ్చిన ఆలోచన ఏంటిది అని అంటే, జనాలని పిచ్చోళ్ళని చేయాలి. నెంబర్ వన్, ఏ విధంగా పిచ్చోళ్ళని చేయాలి? గివ్ అవేస్. నేను మీకు ఫ్రీగా ఒక ఐటమ్ ఇస్తున్నాను అనుకుందాం ఫర్ సపోజ్. ఆ ఐటమ్ నేను ఎంతో కొంత పర్చేస్ చేసిన, ఒక 10,000 పెట్టి నేను పర్చేస్ చేసుకున్నా. దానికి మీ గివ్ అవేలో మీరు ఫాలో చేయండి అని చెప్పేసి నేను మీకు అది ఫ్రీగా ఇస్తా, టోకెన్ మీకు రాసి ఇస్తా, లక్కీ డ్రా ఇస్తా అనుకుందాం. దానికి ఎంతో అంత 99, 199, ఫర్ సపోజ్ 399, 299, వాళ్ళకి నచ్చిన రేటు వాళ్ళు క్యూఆర్ కోడ్ పైన స్క్రీన్ మీద డిస్ప్లే చేసేసి మీకు ఇంత మీరు పే చేయండి, మీ లక్కీ డ్రా వస్తుంది, మీ చీటీ లక్కీ డ్రాలో వేస్తాం, మీ పేరు రాసేసి అని అంటాం. సి ఇక్కడ ఒక సినారియో చెప్తా మీకు. ఒక పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్ ఆయనకి అవసరం ఉంది, ఏం డబ్బులు అవసరం ఉంది. ఆ రోజు ఆయన ఏదో కూలి పనికి పోయిండు అనుకున్నాం. ఆ కూలి పని ఆయన చేసినంత రోజు సాయంత్రానికి ఆయనకి అమౌంట్ వస్తుంది. ఏది డే మొత్తం కష్టపడ్డ తర్వాత సాయంత్రానికి అమౌంట్ వస్తుంది. ఎందుకు? ఆయన కష్టపడ్డాడు, సో దానికి ఫలితం తన అమౌంట్ వచ్చింది. సో ఇక్కడ వీడు కష్టపడి కొనుక్కున్నాడా, వేరే వాళ్ళని ఏమైనా చేసి కొనుక్కున్నాడా అనేది సెకండరీ. వీడు కొనుక్కున్న ఐటమ్ని ఫ్రీగా మీకు ఇస్తానంటే మీరు ఏ విధంగా బిలీవ్ చేస్తున్నారు? ఆయనకి ఎటువంటి లాభం లేకుండా మీకు ఫ్రీగా ఇస్తామని ఎందుకు మిమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తున్నాడు? ఒక్కసారి ఆలోచించండి. గివ్ అవేస్ మీద ఇదంతా ఫేక్ ట్రాష్. ఏ విధంగానూ ఇన్కమ్ సోర్స్ లేకుండా ఈ విధంగా వాళ్ళు ఇన్కమ్ సోర్స్ని పెంచుకోవడానికి మాత్రమే వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. సో దీని వలలో పడకండి, కొంచెం సేఫ్గా ఉండండి. థ్యాంక్ యూ.